జై శ్రీరామ్. ఈరోజు కార్తీక మహాపురాణంలో భాగంగా 29వ రోజు పారాయణం విందాం. నారదుని హితువుపై రవంత చింతించిన రవిసుతుడు ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అని తన దూతను తోడిచ్చి నరకాన్ని తరింపచేయవలసిందిగా ఆదేశించాడు. ఆ దూత ధనేశ్వరుని తనతో తీసుకొని వెడుతూ మార్గమధ్య మండలి నరకభేదాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వినిపించసాగాడు. తప్తవాలుకము. ఓ ధనేశ్వర, మరణించిన వెంటనే పాపకర్ములు ఇక్కడ కాల్చబడిన శరీరములు కలవారై దిక్కులు ప్రక్కలయ్యేలా రోధించుతూ ఉంటారు. దీనినే తప్తవాలుక నరకము అంటారు. వైశ్వదేవపరులైన అతిథులను పూజించని వారు గురువులను, అగ్నిని, బ్రహ్మణులను, గోవును, వేద విధులను, యజమానిని కాళ్ళతో తన్నిన వారి పాదాలను మా యమదూతలు ఎలా కాల్చుతున్నారో చూడు. అంధతామిశ్రము. ఈ నరకములో సూదిమొనల వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్మల శరీరాలను దొలిచి వేస్తూ ఉంటాయి. ఇది 16 రకములుగా కుక్కలు, గ్రద్దలు, కాకులు మొదలైకు పక్షి జంతు సమన్వితమై ఉంటుంది. పరుల రహస్యాలని భేదించే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండించబడుతుంటారు. క్రకచము అనే పేరు కల ఈ నరకం మూడవది. ఇక్కడ పాపాత్ములను అడ్డముగాను, నిలువుగాను, ఏటవాలుగాను, సమూలముగాను, అంగాంగాలుగాను రంపాలతో కోస్తుంటారు. అసిపత్రవనము. 4 నరకధోరిని అయిన దీనినే అసిపత్రవనము అంటారు. భార్యాభర్తలను, తల్లిదండ్రుల నుండి సంతానము ఎడపాపులు చేసే పాపులంతా ఈ నరకానికి చేరి నిలువెల్లా బాణాలతో గుచ్చపడి అసిపత్రాలచే శరీరాలు చించబడి ధారాలుగా కారే నెత్తుటి వాసనకు వెంటబడి తరమే తోడేళ్ల గుంపులకు భయపడి పారిపోవాలని పరుగులు తీసి పారిపోయే దిక్కులేక పరితపిస్తూ ఉంటారు. చంపుట, భేదించుట మొదలగు విధులతో ఈ నరకం 6 రకాలుగా ఉంటుంది. కూట సాల్మలి. 16 రకాలుగా దండించేది. పరస్త్రీలను, ద్రవ్యాన్ని హరించేవాళ్ళు, పరాపకారులు అయిన పాపులు ఉండేది కూటసల్మలి నరకము. రక్తపూయము. రక్తపూయమనే ఈ విభాగం 6వ నరకం. ఇక్కడ పాపాత్ములు తలక్రిందులుగా వ్రేలాడుతూ యమకింకర్ల చేత దండించబడుతూ ఉంటారు. ఎవరైతే తమ కులాచార రీత్యా తినకూడని వస్తువులు తింటారో, పరులను నిందిస్తారో, చాడీలు చెబుతుంటారో వారంతా ఈ నరకంలోనే ఉంటారు. కుంభీపాకము. మొట్టమొదట నీకు విధించబడినది ఘోరాతి ఘోరమైనది, నరకాలన్నిటిలో నికృష్టమైనది అయినది ఈ కుంభీపాకమే 7వ నరకము. దుష్టద్రవ్యములు, దుర్భారాగ్నికీలలు, దుస్సాహ దుర్గంధాలతో కూడి ఉంటుంది. రౌరవము. నరకాలలో 8వ అయిన ఈ రౌరవం దీర్ఘకాలికమని తెలుసుకో. ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరాల దాకా బయటపడలేరు. ధనేశ్వర, మన ప్రమేయం లేకుండా మనకు అంటించే పాపాన్ని శుష్కమని, మనకు మనమై చేసుకున్న పాపాన్ని అర్థమని అంటారు. ఆ 2 రకాల పాపాలు కలిసి 7 విధాలుగా ఉన్నాయి. అపకీర్ణం, పంక్తేయం, మలినీకరణం, జాతిభ్రంశం, ఉపవీతకం, అతిపాతకం, మహాపాతకం. ఈ పరిదృశ్యమానులై నరుల చేత ఉపరి 7 రకాలు నరకాలు వరుసగా అనుభవించబడుతూ ఉన్నాయి. కానీ నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్యం ద్వారా పొందిన అమిత పుణ్యం కలిగిన వాడవు కావడం వలన ఈ నరకాలను కేవలం దర్శన మాత్రంగానే తరించగలిగావు. పై విధంగా చెబుతూ యమదూతయన ప్రేతాధిపతి అతనిని యక్షలోకానికి చేర్చాడు. అక్కడ అతడు యక్షరూపుడై కుబేరునకు ఆప్తుడై ధనయక్షుడనే పేరును పొందాడు. విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచిన ధన యక్షతీర్థం ఇతని పేరు మీదనే సుమా. అందువలన సత్యభామ పాపహరిని, శోకనాశిని అయిన ఈ కార్తీక వ్రత ప్రభావం వల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరనడం ఏమాత్రం అతిశయోక్తి లేదు అని సత్యభామకు చెప్పిన వాడై శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్ఠానార్థమై స్వీయ గృహానికి వెళ్ళాడని సూతుడు ఋషులకు ప్రస్తావించాడు. సూత ఉవాచ. ఈ కార్తీక మాసము పాపనాశిని, విష్ణువుకు ప్రియకరి, వ్రతస్థులకు భుక్తిముక్తిదాయిని అయి ఉంది. కల్పోక్త విధిగా ముందుగా విష్ణు జాగరణము, ప్రాతస్నానము, తులసీ సేవ, ఉద్యాపనము, దీపదానము అని ఈ 5 కూడా కార్తీక మాసంలో ఆచరించిన వారు ఇహాన భుక్తిని పొందుతున్నారు. పాపాలు పోవాలన్నా, దుఃఖాలు తీరాలన్నా, కష్టాలు కడతేరాలన్నా కార్తీక వ్రతాన్ని మించింది మరొకటి లేదు.
కామ మోక్షాలు 4 కోసము ఈ కార్తీక వ్రతము ఆచరించవలసి ఉంది. కష్టములలో ఉన్నవాడైనను దుర్గానారణ్యగతుడైన రోగి అయినా సరే విడవకుండా ఈ వ్రతాన్ని పాటించాలి. ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతమును మానకుండా శివాలయంలోనూ విష్ణాలయంలో కానీ హరిజాగరాన్ని ఆచరించాలి. శివ విష్ణు దేవాలయాలు చెరువులో లేనప్పుడు రావి చెట్టు వద్ద కానీ తులసీవనంలో కానీ వ్రతం చేసుకునవచ్చును. విష్ణు సన్నిధానంలో విష్ణు కీర్తనలు ఆలపించేవాళ్ళు, సహస్ర గోదాన ఫలాన్ని వాద్యాలు వాయించేవాళ్ళు, అశ్వమేధ ఫలాన్ని నర్తకులు, సర్వతీర్థాలు స్నానఫలాన్ని పొందుతారు. ఆపదలలో ఉన్నవాడు, రోగి, మంచినీరు దొరకనివాడు వీళ్ళు కేశవనామములతో లాంఛనమార్జనం ఆచరించే చాలు. వ్రతోద్యాపనకు శక్తి లేని వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు కావున కార్తీక మందు బ్రాహ్మణుని సంతోషపడడం చాలా సంప్రదానం. అందుకు గాను శక్తి లేని వాళ్ళు గోపూజ చేసినా చాలును. ఆ పాటి శక్తి అయినా లేని వాళ్ళు రావి మరియు వృక్షాలను పూజించినంత మాత్రం చేతనే ఆ వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందగలుగుతారు. దీపదానం చేసే స్తోమత లేనివారు, దీపారాధనకైన తాహతు లేనివారు ఇతరులచే వెలిగించబడిన దీపాన్ని ప్రజ్వలింపజేసి గాలి మొదలైన వాటి వలన అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యం పొందుతారు. పూజకు తులసి అందుబాటులో లేనివారు తులసికి బదులు విష్ణు భక్తుడైన బ్రాహ్మణుని పూజించాలి. రావి మర్రి సూతుడు చెప్పినది విని ఇతర వృక్షములన్నింటే కూడా రావి మర్రి వృక్షాలు మాత్రమే బ్రాహ్మణ తుల్య పవిత్రతని ఎలా పొందాయి అని అడిగాడు సూతుడు. పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు మహాసురత భోగంలో ఉండగా కార్యాంతరం వలన దేవతలు అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులై వెళ్ళి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు. అందుకు కివిసిన పార్వతీదేవి సృష్టిలోని క్రిమికీటకాదులు సహితము సురతములోనే సుఖపడుతూ ఉన్నాయి. అటువంటిది మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు. నాకు సురత సుఖభ్రంశాన్ని పాటించిన మీరు చెట్లయి పడి ఉండండి అని శపించింది. తత్కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరిణమించవలసి వచ్చింది. ఆ పరిణామంలో బ్రహ్మ పాలాస వృక్షంగాను, విష్ణు అశ్వత్థంగాను, శివుడు వటముగాను మారారు. బ్రహ్మకు పూజార్హత లేదు. జగదేక పూజనీయులైన శివకేశవుల రూపాలు గనుకనే రావి మరియు వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది. వీటిలో రావి చెట్టు శని దృష్టికి సంబంధించిన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది. ఇతర వారాలలో రావి చెట్టును తాకరాదు సుమా అంటూ చెప్పడాన్ని ఆపాడు సుతుడు. ఇంతటితో 29వ రోజు పారాయణము సమాప్తము. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తుంది. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.